అదోనిలో వకఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. కర్నూలు జిల్లా అదోనిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వకఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఆయా పార్టీలు జేఏసీగా ఏర్పడి డోల్చా పైహిల్వాన్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు మాట్లాడుతూ బిల్లును దురుద్దేశంతో తెచ్చారని, వకఫ్ భూములను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, సీసీఏలను ఇప్పుడు వకఫ్ బోర్డు బిల్లు చట్ట సవరణ చేసిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ రాబో రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు పాల్గొన్నాయి. की तादाद में यहाँ आए, मैं जिस एक्शन कमेटी की तरफ से, कोऑर्डिनेटर कमेटी की तरफ से, तमाम ऑर्गेनाइजर्स की तरफ से, सारे पॉलिटिकल पार्टीज जो इसके हिस्से हैं उसकी तरफ से आप सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ। जिस तरह आप लोग पीस से फुल आए यहाँ पर, पीस से अपने घर चले जाइए, हमारी आवाज से जब कभी हो इसी तरह आपका साथ रहे। फिर एक बार मेरे भाइयों, इस कड़क धूप में मेरे भाई ने, मेरे माए और मेरे दोस्त जिस तरह से इस मैसिव रैली में आए, यह हिस्टोरिकल रैली थी। इस रीजन में इस स्केल की रैली जिसमें हिंदू, मुसलमान सारे किस्म के थे, हर पॉलिटिकल पार्टीज के लोग थे, नौजवान थे, बूढ़े थे, और ये साबित होता है कि अदोनी में कितना इत्तेहाद है, कितनी यूनिटी है। इसको सक्सेसफुल करने के लिए इस कोऑर्डिनेशन कमेटी, इस एक्शन कमेटी की तरफ से आप सबका मैं शुक्रिया अदा करता हूँ, और आप कमेटी की तरफ से मैं आपका एहसानमंद हूँ। अपने घर में पीसफुल्ली आप लोग जाइए जिस तरह आए थे। రోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు, ఆదోన్లో ప్రతి మసీద్ యొక్క ముతల్లి వాళ్ళకి, కమిటీ మెంబర్స్ కు, ఆదోనిలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకోసం అంటే వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా, అంటే బ్రిటిష్ కాలం నుండి 1913లోనే బ్రిటిష్ కాలంలో వక్ఫ్ బోర్డు అనేది ఏర్పడింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు, ఏ రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చినా కూడా మార్పు అనేది చేయలేదు. మళ్ళీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మైనార్టీ ఓట్లు వేసుకొని మళ్ళీ ఈ విధంగా వెన్నుపోటు పొడ్చడం అనే వరకు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పెత్తందారులకు అంటగట్టాలని చూస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది దేవస్థానాలకి రాసి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ అలాంటి భూములు కూడా ఈరోజు దోచుకోవాలని చూస్తా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేనేమి. కాబట్టి ఈరోజు ముస్లింలో ప్రతి గల్లీ నుండి ఢిల్లీ వరకు వినపడించే విధంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి ఈ బిల్లుకు వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే దూల్షా పైల్వాన్ మసీద్ మైదానంలో నుండి మన సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ చేయడం అనేది జరిగింది. నా పేరు జులేఖాబీ, నేను వైఎస్ఆర్ స్టేట్ సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తున్నాను.